హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజాగ్ ప్రియులు. ఈరోజు మన ఈ వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆయన్ని ఎలా ప్రార్థిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, దాంతోపాటు వాడపల్లి పుణ్యక్షేత్రానికి ఎలా చేరుకోవాలి, వాడపల్లి విశిష్టత, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దామండి. వీడియో ఎండ్ దాకా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ వాడపల్లి స్టోరీ కూడా ఇందులో క్లియర్గా కవర్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ ఏంటంటే వాడపల్లి మనకి 4 ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో. అందులో ఫస్ట్ది తిరుమల, తర్వాత మనకి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటాం కదండి, ద్వారకా తిరుమల ఏలూరులో ఉంది అది. మూడోది వచ్చేసరికి వాడపల్లి అండి, ఇది మనకి కోనసీమ తిరుమల అని కూడా అంటారు. కోనసీమ జిల్లాలో ఉంది, మనకి గోదావరి దగ్గర మనకి స్వామివారి ఆలయం కొలువై ఉంది. నాలుగోది వచ్చేసి ఉప్మాకండి, నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా కిందకు వస్తుంది, ఆల్మోస్ట్ అనకాపల్లి జిల్లా ఇప్పుడైతే, అక్కడ కొలువై ఉన్నారనమాట. ఇక్కడ మనకి 4 పుణ్యక్షేత్రాల్లో ఒక్కొక్క విశిష్టత ఉందండి. అందులో మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏంటంటే, ఈయన దగ్గర ఏమన్నా ఒక కోరిక కోరుకొని 7 శనివారాలు, ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు అనమాట. అంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు అంటారు. ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకుంటే 7వ వారం అయ్యేసరికి మనం ఏదైతే కోరిక కోరుకొని ఈ మొక్కుకొని మనం ప్రదక్షిణలు స్టార్ట్ చేసామో, ఈ 7 వారాలు పూర్తి అయ్యేసరికి ఆ కోరిక తీరుతుంది అని చెప్పేసి ప్రసిద్ధి అనమాట. అలా తీరిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అక్కడి నుంచి మనకి ఈయన 7 వారాలు 7 ప్రదక్షిణల స్వామి కింద ఎక్కువ అందరికీ ఫేమస్ అయ్యారు, అన్ని ఊర్లలో ఫేమస్ అయ్యారు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నార్మల్గా తిరుపతి వెళ్ళొస్తే మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి దీపం పెట్టుకొని పూజ అది చేసుకుంటాం కదండి. మనకి వైజాగ్లో వచ్చేసరికి సింహాచలానికి వెళ్తాము, లేదంటే అన్నవరానికి వెళ్తాము. అలాగే ఈ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, వాడపల్లి చుట్టుపక్కల రావులపాలెం ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ తిరుపతి వెళ్ళొచ్చాక ఇక్కడికి వచ్చి పూజ చేసుకునేవారండి. కానీ మనకి ఒక 15 years అలా ముందు జిఆర్ స్వామి వారు వచ్చి ఆకర్షణ యంత్రం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆకర్షణ యంత్రం ప్రతిష్ఠించిన తర్వాత ఈ స్వామివారి వైభవం ఇంకా అందరికీ తెలియడం జరిగిందండి. విపరీతంగా భక్తుల రద్దీ అనేది పెరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఎక్కువ శనివారం అయితే అసలు ఖాళీనే ఉండదండి. మీరు మాడవీధుల్లో ప్రదక్షిణ చేయాలన్నమాట. ఆ మాడవీధుల్లో ప్రదక్షిణ చేయడానికి కనీసం ఖాళీ కూడా ఉండదు. అడుగులో అడుగు వేసుకొని ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తారు. అంత రష్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైతే తీరని కోరికలు ఉన్నా, ఆర్ పెళ్ళిళ్ళ రిలేటెడ్, పిల్లల రిలేటెడ్, ఇలాంటివి ఏమన్నా కోరికలు ఉన్నా కూడా వచ్చి స్వామివారికి దండం పెట్టుకొని, ఇలా నీ ప్రదక్షిణ 7 వారాలు చేసుకుంటాను అని చెప్పి దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న తర్వాత 7 వారాలు కంటిన్యూస్గా వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇలా 7 వారాలు పూర్తయితే మీ కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఆ ప్రసిద్ధి తీరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకి ఈ వాడపల్లి చేరుకోవడానికి ఈజీ అయితే రాజమండ్రి నుంచి రావులపాలెం బస్సెస్ ఉంటాయండి. ఆర్ మీరు ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా రావులపాలెం వచ్చేస్తే అక్కడి నుంచి మీకు షేర్ ఆటోస్ అనేవి దొరుకుతాయి. సో ఈ షేర్ ఆటో 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటాడండి. డైరెక్ట్గా మనకి వాడపల్లి దగ్గర దింపుతాడు. అలాగే మీరు రిటర్న్ కూడా అక్కడే షేర్ ఆటోస్ ఉంటాయి, అవి పట్టుకొని రావులపాలెం వెళ్ళిపోతే అక్కడి నుంచి మీకు రాజమండ్రి బస్సెస్ దొరుకుతాయి. సో రాజమండ్రి మీరు బస్ త్రూ కానీ ట్రైన్ త్రూ కానీ చేరుకోవచ్చు. ఓకే, సో ఇది సింపుల్ వే, అంత ఇబ్బంది ఉండదండి. మీకు రాజమండ్రి నుంచి రావులపాలెం ఒక 45 minutes లేదంటే 1 గంట సేపు పడుతుంది జర్నీ మ్యాక్సిమమ్. అది కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండానే ఉంటుంది జర్నీ కూడా. బస్సెస్ కూడా కంటిన్యూస్గా దొరుకుతాయి. అక్కడి నుంచి ఇంకా వాడపల్లి ఆటోస్కి అయితే అసలు ఇబ్బందే పడక్కర్లేదు. అండ్ శనివారం వచ్చేసరికి మనకి గుడి బయటనే, ఊరు బయటనే, వాడపల్లి ఊరు బయటనే పార్కింగ్ అనేది చేసుకొని లోపలికి నడిచి రావాలండి. అంత రష్ ఉంటుంది కాబట్టి ఊరు లోపల అసలు పార్కింగ్ చేసుకోవడానికి కూడా అవ్వదు. మీరు స్వామివారు ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత మీకు దేవస్థానం వాళ్ళే అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తారండి. మీరు అక్కడే భోంచేసి వెళ్ళొచ్చు. ఈవినింగ్ వస్తే మీరు తిరిగి
ఇళ్ళకి చేరుకునేసరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఒక 11కి అలా అయితే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ రావడానికి ప్రిఫర్ చేసుకోండి. మీరు రాజమండ్రి చేరిపోతే ఎక్కడి నుంచైనా అక్కడి నుంచి మీకు హార్డ్లీ ఒక గంటన్నరలో వాడపల్లి చేరిపోవచ్చు. అంత కూడా పట్టదండి, ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అనేది చేసుకోండి. ఈవినింగ్ అయితే కాస్త కొంచెం ఖాళీగా ఉంటుంది, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఉంటుంది. మీ ఓన్ వెహికల్స్ ఇలాంటివి అయితే ఈవినింగ్ వెళ్ళడం బెటర్, ఎందుకంటే మార్నింగ్ ప్రదక్షిణ చేయడానికి కూడా మాడవీధుల్లో ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రదక్షిణాలు అయిపోయాక సర్వదర్శనం ఉంటుందండి. 50 రూపీస్ టికెట్స్ అవి కూడా ఉంటాయి. స్వామివారిని మీరు హ్యాపీగా దర్శించుకోవచ్చు. మీరు ఏదైనా కోరిక తీరట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటే స్వామివారికి దండం పెట్టుకొని 7 వారాలు మీకు దూరమైనా కూడా వెళ్ళి మీ మొక్కును తీర్చుకోండి. కంపల్సరీగా మీరు కోరిక తీరిందని మీరే చెప్తారు మాకు, అంతమందికి తీరిందండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియో అంతా సంక్రాంతి టైంలో గోదాదేవి భోగి రోజు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుందండి, అప్పుడు తీసిన వీడియో కంప్లీట్గా. ఈ కళ్యాణం వచ్చేసరికి మనకి పెళ్ళిళ్ళు ఇబ్బంది అవుతున్నా, లేదు పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతున్నా, అలాంటి వాళ్ళందరూ ఈరోజు కళ్యాణం చేసుకుంటే వాళ్ళు తొందరలోనే ఆ కోరిక అనేది నెరవేరుతుంది, పెళ్ళి జరుగుతుందని ఫేమస్ అనమాట. ఆ రోజు తీసిన వీడియో కాబట్టి అప్పుడు రష్ ఓకే ఉంది. శనివారాలు మాత్రం ఇంత తక్కువ ఉండదండి, చాలా ఎక్కువ రష్ ఉంటుంది. అసలు కళ్యాణానికి రష్ ఎక్కువే ఉంది, దానికంటే కూడా శనివారాలు చాలా ఎక్కువ రష్ ఉంటుంది. సో ఈయన వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి మెయిన్ విగ్రహం చాలా అందంగా ఉంటారండి, అమ్మవారు సమేతంగా కొలువై ఉంటారు. అలాగే మీకు ఈ గుడి లోపలే శివాలయం ఉంది, అలాగే గుడి బయటన మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. సో కంప్లీట్గా శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి అన్నీ ఒక్క దగ్గరే మీరు దర్శించుకోవచ్చు. గుడి దగ్గర కూడా అన్ని సౌకర్యాలు దేవస్థానం వాళ్ళు కల్పిస్తున్నారండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్.